హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో వైరల్ అవుతున్న ఈ దహీ బాయ్గన్ని ట్రై చేసి చూద్దాం. దీనికి ఒక పెద్ద సైజ్ వంకాయనైతే నేను తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కోసుకుంటే అంత మసాలా అనేది దీనికి బాగా పడుతుంది. ప్రాసెస్ చాలా చాలా ఈజీ. ముందుగా ఈ వంకాయని వాష్ చేసుకొని నేను కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోన కట్ చేసిన వంకాయ పీసెస్ అన్నీ వేసుకొని అందులో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మీకు ఆప్షనల్. నేను కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను యాడ్ చేశాను. అండ్ సమ్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నిటిని బాగా ఈ వంకాయలకి మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇదే ప్రాసెస్లో నేను రిమైనింగ్ పీసెస్ని కూడా ఇలాగే కుక్ చేసుకున్నాను. ఇంతలోపు ఇవి కుక్ అవుతున్నంతసేపు నేను చాప్ చేసుకున్నాను. ఒక 4 ఆనియన్స్ అయితే నాకు కావాలి, ఎందుకంటే ఇది బిగ్ సైజ్ బ్రింజల్ కాబట్టి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని అయితే. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లోన పెరుగు, ఒక 1/2 లీటర్ కర్డ్ అయితే నేను యూజ్ చేస్తున్నా. అందులో కొంచెం వాటర్ వేసి దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకుందాం. ఇలా డైల్యూట్ అయిన దాంట్లోన ముందుగా కుక్ చేసిన ఈ వంకాయ పీసెస్ అన్నిటినీ ఇందులో వేసి కలుపుకుందాం. తర్వాత లాస్ట్లో కుక్ చేసిన ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి కలిపేసుకుంటే ఇదే మన ఎంతో వైరల్ అయిపోయిన దహీ బాయ్గన్ ఈస్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.